ఏందిరా సత్తే ఒక్కనిలో వచ్చినావా ఏమే? ఈ చెంచారెడ్డి షాట్కి వెళ్ళి కొన్ని పోయినాడా ఏమే? చావు రెడ్డి, నీ చావు అంటే మా అన్న చెంచారెడ్డిని తోలుకొచ్చినా. చౌరెడ్డి, ఈ భూమి మీద నేను చంపే మగాడే పుట్టలేదన్నావుగా, రారా నా దమ్ము చూడు. దూకేకాలు ముందుంటే నీ గుండెల్లో దూసుకుపోయే కత్తి వెలుగుని వస్తుందిరా. రే చెంచారెడ్డి, కాళ్ళు జారి కత్తి పీకకు తగిలి ప్రాణం పోతే సీమలో అది మటర్ అనుకొని నిన్ను పెద్ద ఫ్యాసిస్టం చేశారు కదరా. నీ కళ్ళలో కంగారు ఒంట్లో వాడితో మాట్లాడిందన్నా. ఏసై అన్నా, ఏసై. ఏమిరా ఏసేది? ఏసే అంటే మత్స్యం మీద పక్క, లేకపోతే నా నోటాది ఒక్క. కూడా అన్నా రే చెంచారెడ్డి, చెంచారెడ్డి ఉన్నావా పోయినావా? అరే చెంచారెడ్డి. అన్నా అన్నా అన్నా, ఏమైనదన్నా? అన్నా అన్నా అన్నా, ఉన్నావా పోయినావా? నీ డైలాగ్ లో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదన్నా. అమ్మా, వాడు డబ్బులు లేనీకి బాధపడుతున్నాడా లేక వాడు పోయినీకి బాధపడుతున్నాడా? ఏమైందిరా సత్తి? అన్న లేవట్లే. వాడిని ఎలా లేపాలో నాకు తెలుసు. నీ పగ తీరాలంటే ఈ గోలీబాబునే కరెక్ట్ రా. రండి లోపలికి రండి. బాబా గారు లేరా? ఉన్నారా? బాబా గారు విశ్రాంతిని సేవిస్తున్నారు. ఏం సేవిస్తున్నారు? సత్తే అన్నా, విజయశాంతిని చూసాం, డిస్కో శాంతిని చూసాం. ఈ విశ్రాంతి ఎవర్రా? అప్పు నాయన, విశ్రాంతి అంటే అమ్మాయి కాదు. బాబా గారు రెస్ట్ తీసుకుంటున్నారు. బాబా గారిని పిలిచి వస్తా. లేనాయనా, అంత కష్టపడకు. ఆ సీనులు కండి.
ఏంటి నాయన స్మెల్ మారింది? బ్రాండీ మారిపోయింది. చెప్పు కొడిదల రెడ్డి, బాగున్నావా? ఏంటి నీ సమస్య? గురువు గారు, ఇతను రాయలసీమలో రాటు తేలిన అతిపెద్ద ఫ్యాక్షనిస్ట్ గ్లాసురెడ్డి గారి కొడుకు చెంచారెడ్డి. తాతగారి పేరు గరిటె రెడ్డి కదా నాయన? గురువు గారు, మీకెలా తెలుసు? చెంచాలు గ్లాసులకి గరిటెలు కావితే కత్తులకి సుత్తులకి పడతాయా? నాకు సర్వం తెలుసు నాయన. బాబాకి ఎన్నో వెతకండి. బాబాకి సర్వం తెలుసు కదా, సమస్య తెలీదా? అక్కడికి వచ్చారా సమస్యను పరిష్కరించడా నేర్చుకోవాలి. ఏమిటి నాయన నీ సందేహం? ఏమీ లేదు గురువు గారు, చెంచారెడ్డికి ఒకటే లింగు. ఎందుకు నాయన అంత దిగుడు? నాది దిగులు కాదు గురువు గారు, పగ పగ పగ. అవును, మా అన్నది పగే. ఎవరి మీద నాయన అంత పగ? ఎందుకు ఆ కోపం? ఏమిటో కొంచెం క్షుణ్ణంగా వివరించు. 14 ఏళ్ల పగ. ఒక్క నిమిషం నాయన, ఒక్క నిమిషం. అక్కడ మంట అర్పితే కాని ఇక్కడ పొంగు చల్లారదు. ఒక్క నిమిషం ఇటు రా నాయనా. ఎందుకు నాయన అతని ఆవేశానికి ఆద్యం పోస్తావు? అన్న ఆవేశంలో ఉన్నప్పుడేగా ఆపించేది. ఆ మంటకి ఇన్ని తంటాలు ఎందుకులే నాయన? ఏమంటారా గురువు గారు? ఈ మంటకి ఇది సరిపోదు నాయన. జలాభిషేకం కాని తీర్థం ఇవ్వరా నాయన? బాబా, రా అంటే ఇలా రా కాదు నాయన, స్వచ్ఛమైన తీర్థం. 4 సంవత్సరాల క్రితం మా తాత గరిటిరెడ్డి సావురెడ్డి వాళ్ళ తాత బతుకురెడ్డి దగ్గర గుమ్మస్తాగా పనిచేసే రోజుల్లో ఆయన చుట్టకట్టలను దొంగిలించారనే నెపంతో వాళ్ళకున్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో జీతపత్యం లేకుండా మా తాతని దున్నపోతున పనిచేసుకున్నారు. ఒక్కసారి లేచి నిలబడు నాయన. ఇప్పటిదాకా నేను నిలబడే ఉన్నా గురువు గారు. ఈ ఆవేశం అరిటాకంతా, నిన్ను చూస్తే కమలపాకంతా. గ్రహాలు కూడా అనుకూలించట్లేదు నాయన. పంచాంగానికే అంతుపట్టని పగ నాయనా నీది. ఏదో ఒకటి చేయండి గురువు గారు. గోళీ అందుకో నాయనా. ఈ గోళీని నీ శత్రువు దగ్గరికి వెళ్ళబోయే ముందు నీతో తీసుకుని వెళ్ళి అంగిట్లో వేసుకోనైనా అంతా శుభమే జరుగుతుంది. అలాగే బాబా. బండ స్టైల్ అప్డేట్ చేసిన ఎలాగుందిరా? అన్నొస్తండు అన్నొస్తండు అన్నొస్తండా. అబ్బా, అబ్బా అబ్బా. సత్తే అన్న జాగ్రత్త సత్య. చెప్తారంటే గాలిలో నిలబడినావు. కుంకు కాడి నేర్చినావా ఏమే?
కొడితే గోళీలా అన్నా చుట్టూ మయ్యలేక గుండె సూది తెచ్చినావా ఏమిరా గోళీ గాని మింగుతున్నావు గాలి గాని సోకిందా ఏమి ఏమిరా తొడగొట్టనికి అంటాడు పడుతున్నావేమి నేను తొడగొడితే ఇక్కడ జరిగి అలా జరిగి మీరు నిలబడలేరా? నువ్వు తొడగొట్టాలా నేను నిన్ను పడగొట్టాలా? నా ఈ పగ తీరడానికి ఒక తొడైందిరా, 2 తొడలు కొడతా. ఏమన్నా ఆగినావు? కొట్టు కొట్టు. కొట్టలేనురా. ఏమన్నా వాడికి భయపడినావా ఏమి? గోళీ బాబా ఇచ్చిన గోళీ వేసుకున్నావా? ఆలస్యం తల్లు ఏమి తన్నుకొస్తోందిరా. కొట్టన్నా కొట్టు. ఏమైందన్నా ఇంత నీరసంగా ఉన్నావు? లేచి నీ పగ తీర్చుకోలే అన్నా లే. ఈ నాటితో నా పగ మొత్తం తీరిపోయేదిరా సత్తి. ఇక్కడ దగ్గరలో చెరువు ఎక్కడుందో చూడు. ఇప్పుడు చెరువుతో పనే ఉందన్నా. అబ్బో చాలా పని ఉందన్నో. ఏమైనా అది రా వీళ్ళకి? ఇక్కడ చూడమ్మా. చూపంట నా కొడక్క పగ పగ అంటూ నా వెనకాల పచ్చి కుక్కలా తిరిగావు కదరా, ఇదేనా నీ పగ? రే బండ్లా అమ్మా, పెనాయిల్ ట్యాంకీ తెచ్చింటే మొత్తం కడిగాయి. గబ్బు నా కొడు గబ్బు గబ్బు చేసినాడు.